ఏ శత్రువు అయితే ఇశ్రాయేలీయుల ప్రజలకు నాయకుడిగా ఉండవలసినటువంటి మోషేను చూస్తూ ఉన్నాడో, ఆ సమయంలో చూసినట్లయితే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని అదే శత్రువు ఇంటిలో ఆ వ్యక్తి పెరిగేలాగా చేశాడు. తన బాల్యమంతా కూడా ఆ యొక్క శత్రువు యొక్క గృహములో పెరిగి అక్కడ భోజనము చేసి యవ్వనస్తుడు అయ్యేంత వరకు కూడా ఫరో గృహములో పెరిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇది మన కన్నులకు ఆశ్చర్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యము. నీవు నీ శత్రువు నుంచి పారిపోవక్కర్లేదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగనప్పుడు వాని శత్రువులను సహితము మిత్రులుగా చేస్తాడు అని సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఎంత ఆశ్చర్యము! మగ శిశువులందరినీ చంపివేసి ఆడపిల్లలందరినీ కూడా వారికి పనిచేసేటటువంటి వెట్టి చాకిరి చేసేటటువంటి బానిసలుగా ఉంచుకోవాలని చెప్పి ఫరో రాజు తలంచినప్పుడు, దేవుని యొక్క సంకల్పములో ఎవరైతే ఉన్నారో ఆ మోషేను దేవుడు శత్రువు బారి నుండి తప్పించటమే కాదు, శత్రు సంహారము నుండి తప్పించటమే కాదు, ఆ వ్యక్తిని చూసినట్లయితే శత్రువు యొక్క ఇంటిలోనే శత్రువు కళ్ళ ముందు నిత్యము పెరిగేలాగా చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యము. నీవు దేవుని నమ్మినట్లయితే దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నువ్వు శత్రువులకు భయపడి పారిపోవాల్సిన పని లేదు. నిన్ను చూసి నీ మీదకి వచ్చేటటువంటి శత్రువులు అనేకమైనటువంటి దారుల నుంచి పారిపోతారు.